హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్కి ముందు వచ్చేటువంటి రీటైన్ లిస్ట్ అండ్ రిలీజ్ లిస్ట్ ఎప్పుడు వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లకు వచ్చేసినట్టయితే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్కి ముందుగా వచ్చేటువంటి రిలీజ్ లిస్ట్ కానీ రీటైన్ లిస్ట్ కానీ 3, 4, 5 ఈ 3 తారీఖుల్లో వచ్చేందుకు పూర్తి స్థాయి అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఈ 3 తారీఖుల్లో అన్ని టీమ్స్ కూడా వాళ్ళ రీటైన్ లిస్ట్ని వాళ్ళ రిలీజ్ లిస్ట్ని అఫీషియల్గా అనౌన్స్ చేయనున్నాయి. అండ్ అఫీషియల్గా ప్రో కబడ్డీ వెబ్సైట్లో కూడా 3వ తారీఖున కానీ 4వ తారీఖున కానీ 5వ తారీఖున కానీ మనకి లిస్ట్ అనేది లభిస్తుంది. దాని తర్వాత నేను వీడియో కూడా ఖచ్చితంగా చేస్తానని చెప్పాలి. బేసిక్గా ప్రో కబడ్డీ సీజన్ 11 యొక్క ఆప్షన్ ఆగస్టు 15వ తారీఖున 16వ తారీఖున జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఎగ్జాక్ట్గా దానికి 10 రోజుల ముందు కానీ 11 రోజుల ముందు కానీ 12 రోజుల ముందు కానీ ఆప్షన్కి సంబంధించి రీటైన్ లిస్ట్ అండ్ రిలీజ్ లిస్ట్ ప్రకటించాల్సి ఉంటుంది. సో ఇదే నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్కి 10 రోజుల ముందు లేదా 11 రోజుల ముందు లేదా 12 రోజుల ముందు ఆప్షన్కి సంబంధించినటువంటి రీటైన్ లిస్ట్ అండ్ రిలీజ్ లిస్ట్ని ప్రకటించనున్నాయి ఆయా జట్లు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.